ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఇప్పుడు ఉపయోగిస్తారంటే యాక్చువల్గా టెన్సెస్ అన్నీ ఒక్కసారి నేర్చుకోవాలి. కాకపోతే తెలుగు మీడియం విద్యార్థులకు కొద్దిగా ఒక్కొక్క టెన్సెస్ని క్లుప్తంగా స్పష్టంగా నేర్చుకుంటే ఈజీ ఉంటుంది. ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఫస్ట్ వన్ అనమాట. ప్రజెంట్ సింపుల్ టెన్స్ దీన్ని తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తే ప్రస్తుత కాలం లేదా సాధారణ వర్తమాన కాలం అని చెప్పి అంటారు. సాధారణ కాలం అని చెప్పడానికి లేదంటే వర్తమాన కాలం అని చెప్పడానికి మనము ప్రస్తుత కాలం చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాం అన్నమాట. కొద్దిగా అసలు ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఏ సెంటెన్స్లలో మనం ఉపయోగిస్తామని ఒకసారి చూస్తే ఒక పని నిత్యంగా చేసేటప్పుడు, పునరుత్తంగా చేసేటప్పుడు, ఆచారంగా లేదంటే ఎప్పుడో నిజం ఏదైనా సాధారణ నిజాలు చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాం అన్నమాట. కొన్ని కండిషన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎప్పుడు వాడాలి ప్రజెంట్ సింపుల్ టెన్స్ని? ఎప్పుడు వాడాలంటే రోజు చేసే పనులు, డైలీ రొటీన్స్ అన్నమాట. డైలీ రొటీన్స్ ఉదాహరణకు ఐ గెట్ అప్ ఎట్ 6 AM. ఈ వాక్యం ఏ సెంటెన్స్లో ఉందంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉందన్నమాట. డైలీ రొటీన్స్ చెప్పేటప్పుడు. తర్వాత నిజాలు చెప్పేటప్పుడు, ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్ ఇవి చెప్పేటప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇది చెప్పడానికి కూడా మనము ప్రజెంట్ సింపుల్ టెన్స్ని మనం ఉపయోగిస్తాము. తర్వాత హ్యాబిట్స్ చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే. ఇది ఒక సెంటెన్స్ అనమాట. తర్వాత స్టేట్మెంట్స్ అనమాట. జనరల్ స్టేట్మెంట్స్ చెప్పడానికి కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ టీచ్ స్టూడెంట్స్. తర్వాత ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మనము డిఫరెంట్ సెంటెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అనమాట. పాజిటివ్ సెంటెన్స్ మనం అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. ఇది ఫస్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూస్తే ఫస్ట్ సబ్జెక్ట్తో సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత V1 వర్బ్ 1 ఉంటుంది, దాన్ని బేస్ వర్బ్ అని అంటారు. తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టులు ఒకసారి చూస్తే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్లా ఇవి సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే సబ్జెక్ట్ V1 ఉంటుంది. వర్బ్ ఐ, వి, యు, దే సబ్జెక్టులకు V1 వర్బ్ 1 ఉంటుంది, బేస్ వర్బ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లే క్రికెట్. అదేవిధంగా చూడండి మరొక అంశము హీ, షీ, ఇట్ వచ్చేసి వర్బ్ V1తో పాటు బేస్ వర్బ్తో పాటు ఎస్ లేదా ఈఎస్ అనేది మనకు వర్బ్కు యాడ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షీ ప్లే అనేది వర్బ్ 1 కాబట్టి ప్లేస్, ఇప్పుడు మనం రూల్ స్ట్రక్చర్ చెప్పినట్టు ఈ షీట్లకు ఎస్ లేదా ఈఎస్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి షీ ప్లేస్ క్రికెట్ అనమాట. ఓకే, బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఈ షీట్లకు లేదా సింగులర్ నేమ్స్కి కానివ్వండి, సింగులర్లకు మనం ఎప్పుడైనా సరే ప్రజెంట్ సింపుల్ టెన్స్లో రాస్తున్నామంటే ఆ సబ్జెక్టులతో పాటు వర్బుకు ఎస్ లేదా ఈఎస్ అనేది